హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి కేకే పరిచయాలు. ఈరోజు మన చిన్న పరిచయం వంటింట్లోనే మొదలు పెట్టేద్దామండి. ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ అందరూ కూడా సండే వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా బిర్యానీ అడగాల్సిందే, ఇష్టపడాల్సిందే. మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈసారి హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ నో అని చెప్పకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ బియ్యాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న బాస్మతి రైస్లోకి ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు మొత్తం అంతా నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఈలోగా ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలండి. స్టెప్ 1 చాలా ఇంపార్టెంట్. బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. ఇది అస్సలు మిస్ చేయకండి. వీడియోలో చూపించే విధంగా ఈ కలర్ రాగానే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకుంటున్నానండి. నేనైతే లెగ్ పీసెస్ అయితే తీసుకుంటున్నాను. లెగ్ పీసెస్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి యాడ్ చేసుకుని ఫ్రెష్ పెరుగు ఒక చిన్న కప్పుతో యాడ్ చేసుకుంటున్నానండి. ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ చీలికలు, అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న జాయింట్స్ అన్నిటిని కూడా ఈ మసాలా బాగా కట్టినట్లు కలుపుకోవాలి. మొత్తం కూడా చికెన్కి మసాలా బాగా పట్టిందంటే మన బిర్యానీలోకి ఫ్లేవర్ఫుల్గా చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలిపినట్లు కలిపేసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు పక్కన పెట్టేసుకోండి. చికెన్ని ఎంత మ్యాగ్నేట్ చేసుకుంటామో అంత జ్యూసీగా చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. ఒక అరగంట తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 50% చికెన్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓవర్గా చికెన్ కుక్ చేయకుండా 50% కుక్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ మీద ఒక తపాల పెట్టుకొని అందులోని 2 లీటర్ల ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకున్నానండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు అనేది కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు అన్నీ కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ నూనె యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నీళ్లు వీడియోలో చూపిస్తున్న విధంగా తెల్లేంత వరకు మరిగించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకుని బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 70% కుక్ అవ్వనివ్వాలండి. మరీ ఓవర్గా కుక్ చేయకూడదు. మరి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చేతితో పట్టుకొని విరిచి చూస్తే ఇలా విరిగిపోయేలా ఉన్నదంటే మనం రైస్ కుక్ అయిపోయినట్టే. ఈ రైస్ అంతటినీ కూడా వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 50% ముందుగా ఉడికించుకున్న చికెన్ని చూపిస్తున్నానండి. ఈ విధంగా చికెన్ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ చికెన్ అంతటినీ కూడా ఒకసారి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా కుక్ చేసుకునే రైస్ అంతటినీ వాటర్ స్ట్రైన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్ కింద యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా రైస్ని యాడ్ చేసేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా యాడ్ చేసేసుకోవాలి. కింద జ్యూసీగా ఉన్నది కాబట్టి మనకు పర్ఫెక్ట్గా కుక్ చేయడానికి సరిపోతుంది. వాటర్ కూడా పైన కొత్తిమీర, పుదీనా కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. పైన వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కాజును కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా వేసుకొని టైట్గా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే దమ్కి పెట్టుకున్నామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా బిర్యానీ చాలా యమ్మీగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా మెతుకు కూడా ఎక్కడ స్టిక్కీ అవ్వకుండా ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంట్లో చికెన్ లవర్స్ ఉన్నా కూడా బయటికి వెళ్ళి తినాలనిపించినప్పుడు కొంచెం టైం తీసుకొని ఇలా ఇంట్లోనే ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది యమ్గా. చూస్తూనే కడుపు నిండిపోద్దా ఏంటి? ఈ సండే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సపోర్ట్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.